మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరే ఊరమ్మా? మాది బొద్దూరు సార్, రాజం పక్కనే. ఎన్నాళ్ళైంది కమ్యూనిటీకి వచ్చి? ఈ కమ్యూనిటీకి వచ్చి 2 years అవుతుంది సార్. కానీ మా ఆయన వెయిట్ లాస్ కని వచ్చాం సార్ మేము. మాకు పెళ్ళయి 6 years అవుతుంది సార్. కన్సీవ్ అయితే అవ్వలేదు సార్. కన్సీవ్ పెళ్ళై అవ్వకపోతే ఆరేళ్ళు అవుతుంది. అవును సార్. మా కోచ్ ధనా మేడం అయితే బాగా చెప్పేవారు సార్. ఇంక ఈ క్లాసులు వింటూ ఉమెన్ చాయిస్ వాడుకున్నా సరే నాకు ప్రయోజనం అయితే లేదు సార్. లాస్ట్ లో 50,000 పెట్టేసి మొత్తం కిట్ అంతా తీసుకున్నాం సార్. నైట్ వాక్స్, ఉమెన్ చాయిస్, మల్టీవిటమిన్, ఒమేగా 3 మొత్తం తీసుకున్నాం సార్ 50,000 పెట్టేసి. 2 నెలలు మీ క్లాసులు, ఎక్సర్సైజులు, ఇంక ఈ ప్రొడక్ట్ నీట్ గా వాడుకొని ఇప్పుడైతే రిజల్ట్ తీసుకున్నాం సార్. నేను 7th మంత్ ప్రెగ్నెంట్ సార్ ఇప్పుడు. వావ్, వెరీ గుడ్. అది ఈ ప్రొడక్ట్ వల్ల ఇదయిందని నా నమ్మకం సార్. ఎన్నో హాస్పిటల్ తిరిగాం. లాస్ట్ కి IVF కూడా వెళ్ళిపోమని చెప్పారు సార్ మాకు. ఇంకా ఈ ప్రోడక్ట్ నమ్ముకున్నాం కదా, దీని మీద ఏదైనా చూద్దామని చెప్పి ఒకసారి అమౌంట్ పెట్టి తీసుకొని మొత్తం 2 నెలలు వాడాను సార్ నేనైతే. దీంట్లోనే దీని అంతా తేల్చేద్దాం, అసలు ఇది లేకపోతే లేదని మొత్తం వాడి లేదు, నా పడేశారు. తర్వాత కాకపోతే IVF కి వెళ్ళొచ్చి ఇందులో ఉన్నాం కదా, ఒక రోజు క్లాసులు వింటున్నాం కదా, చూద్దామని చెప్పి ఒకసారి 50,000 పెట్టి తీసుకున్నాం సార్ ప్రొడక్ట్ అంతా. 50,000తో IVF కి వెళ్తే ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు తప్పించేసుకున్నారు మీరు. అవును సార్. అది మీ హ్యాపీ. క్లాస్ మీ ప్రొడక్ట్ చాలా హ్యాపీ సార్. అది ఎప్పటి నుంచి రిజల్ట్ చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పడానికి ఇంకా నెలలు నిండాక చెప్పొచ్చులే, ఇప్పుడు నేను ఎందుకు అని ఆగిపోయాను సార్ నేను. సో ఇప్పుడు ఎలా ఉందమ్మా? 7th మంత్ ప్రెగ్నెన్సీ, 6 ఏళ్ళ నుంచి ట్రై చేసిన ప్రయత్నం వల్ల, బట్ ఇప్పుడైతే న్యూట్రిషన్ వల్ల, దేవుడి దయ వల్ల మీరు అవును 7th మంత్ ప్రెగ్నెన్సీలోకి వచ్చారు. సో హౌ ఆర్ యూ ఇప్పుడు? ఎలా ఉంది మీకు? ఆరోగ్యంగానే ఉందా? మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? చాలా బాగుంది సార్. నేను ఫిఫ్త్ మంత్ లో నాకు టెపా స్కాన్ అయింది సార్. టెపా స్కాన్ వరకు ఇది డైనోషేక్ తీసుకున్నాను సార్. అంతా బాగుంది సార్. బేబీ కూడా బాగుందని చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంకా 2 months ఉంది, నార్మల్ డెలివరీ అవ్వాలని మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి కోరుకుందాం. మళ్ళీ వన్స్ బేబీ పుట్టిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఓకే సార్, చెప్తాను. ఇంకేమైనా సప్లిమెంటరీలు వాడొచ్చా సార్ ఈ టైంలో? అన్ని వాడుకోమ్మా. మల్టీవిటమిన్ వాడుకో, ఒమేగా 3 వాడుకో, సెల్ యాక్టివేటర్ వాడుకో, షేక్లు డైనో షేక్ కలుపుకొని తాగు. హెల్దీ ఓకే. బేబీ కన్సీవ్ అవటానికి కూడా బాగా అంటే పిల్లలు పుట్టినప్పుడు కూడా బేబీ హెల్దీగా ఉంటది, మీరు హెల్దీగా ఉంటారు. ఓకే. షేక్ తాగు, టిఫిన్ చేయి. సప్లిమెంట్స్ ఏమో ఫార్ములా 2, ఒమేగా 3, సెల్ యాక్టివేటర్, ఈ 3 వాడుకో. కాల్షియం కూడా వాడుకో, ఎందుకంటే బేబీ క్యారీ అవుతుంది కదా, వెయిట్ కూడా పెరుగుతారు కాబట్టి బోన్ మీద ప్రెషర్ తగ్గుద్ది. కాల్షియం కూడా వాడుకో. ఫోన్ వచ్చింది. ఓకే, సో బాగుంది రిజల్ట్. దిస్ ఈజ్ వాట్ సుఖీ భవ. నిజంగా దేవుడి దయ. 6 ఏళ్ళ నుంచి తనకి ప్రెగ్నెన్సీ లేదు, బట్ ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ నమ్మి వెయిట్ లాస్ అయ్యి అండ్ వాట్ ఎవర్ ఇంక ఏదైనా తేల్చేయాలి దీంట్లో, నేను సప్లిమెంట్లు అన్ని కొనుక్కొని వాడారు కాబట్టి, ప్రతిరోజు క్లాసులు విన్నారు కాబట్టి వాళ్ళకి హెల్దీ బేబీ మనందరం కోరుకుందామా? మనందరం కోరుకుందాం. రేపు 1 or 2 months తర్వాత తనకి హెల్దీ బేబీ పుట్టాలి అండ్ మనం మళ్ళా ఆ రిజల్ట్ విత్ బేబీతో వినాలి. కరెక్టా? కోరుకుందాం అందరం కూడా, మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఇంకా గట్టిగా క్లాప్స్ కొడతారు అందరు కూడా. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ సుఖీ భవ. డబ్బాలు కాదండి, గుర్తుపెట్టుకోండి. డబ్బా రిజల్ట్ ఇవ్వదు. డబ్బాతో పాటు కోచ్ గైడెన్స్ ఉంటేనే ఏ ప్రొడక్ట్ వాడాలో ఆ ప్రొడక్ట్ వాడితేనే రిజల్ట్ వస్తుంది. హెర్బల్ లైఫ్ లో 40-50 రకాలు ఉన్నాయి. ఏది పడితే అది వాడేస్తే రిజల్ట్ రాదు, వచ్చుద్ది అంటే రాదు. మీకు తగ్గట్టుగా మేము ప్రొడక్ట్ డిజైన్ చేస్తాం కాబట్టి మీకు అందరికీ కూడా ద బెస్ట్ రిజల్ట్ వస్తుంది.